ఈరోజు ఒక కొత్త ఆరంభం. నీ జీవితంలో ఆశలు మళ్ళీ పుట్టాలి అనుకుంటున్నారా? ఈ పవిత్ర ఆదివారం ఉదయం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన జీవమును మన హృదయంలోకి స్వీకరిద్దాం. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకునెను. ప్రియులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆశనిస్తుంది. మన పరిస్థితులు చనిపోయినట్టు అనిపించినా, మన కలలు విరిగిపోయినట్టు అనిపించినా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు, నేనే జీవమును. అంటే నీ జీవితంలో మళ్ళీ పునరుద్ధానం జరుగుతుంది. నీవు నమ్మితే దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం ఆయనకు ఇవ్వు. ఆయన జీవము నిన్ను కొత్తగా మారుస్తుందని ఈ వాక్యం సెలవిస్తుంది. వాక్యం దీవించులాగున ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు ఉదయకాల సమయంలో ఆదివారపు దినమున మేము ప్రార్థించుండగా మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలో చేరి ఆన్లైన్లో ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. నీవే మాకు జీవమును పునరుద్ధానంగా ఉంటుండగా నాయన మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మాకున్న ఇరుకులు ఇబ్బందులు ఏమిటో మీకే బహాటంగా తెలుసున్నాయన ప్రభువా. ఉద్యోగాల్లో ఉంటున్న వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నారో వారికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అప్పుల్లో ఉన్న కుటుంబాలకు మీరే సహాయం దయచేసి ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి, మేము మీ సంఘమునకు వెళ్ళి నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయమని తిరిగి రాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాల దీవెనలు మీతో ఉండు. దేవుడు మిమ్మల్ని మెండుగా ఉండునుగాక. ఆమెన్.